భారత్-పాక్ ఉద్రిక్తతలు ఐపీఎల్ మ్యాచ్లపైన ప్రభావం చూపాయి. ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరగాల్సిన పంజాబ్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అత్యవసర భద్రతా కారణాలతో మధ్యలోనే నిలిపివేశారు. మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటికే విమానాశ్రయం మూసివేసి నగరమంతా విద్యుత్ని నిలిపివేశారు. దీంతో స్టేడియంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బీసీసీఐ వెంటనే స్పందించి ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులందరినీ భారీ భద్రత మధ్య స్టేడియం నుంచి తరలించింది. ప్రత్యేక రైలును కూడా కేటాయించింది. స్టేడియంలో గందరగోళ పరిస్థితుల్లో అధికారులు స్టాండ్లను ఖాళీ చేయించి ఆటగాళ్లను హోటళ్లకు తరలించారు. ఆ సమయంలో ఒక ఐపీఎల్ చీర్ లీడర్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖాళీ స్టేడియంలో ఎంతో భావోద్వేగానికి గురైంది. ప్రతి ఒక్కరూ బాంబులు వేస్తారంటూ, బాంబులు వస్తాయంటూ అరుస్తున్నారు. మేం బయటకు వెళ్లాలనుకుంటున్నాం, అధికారులు మమ్మల్ని కాపాడుతారని అనుకుంటున్నామంటూ ఆవేదనతో వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.